ఇంట్లో పనిచేస్తున్న ఉద్యోగ పద్ధతి కల్పించాలి. వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఉన్నాం. ఇక్కడ 108 ఏదైతే అత్యవసర సేవలు ప్రమాదాల్లో కానీ రోడ్డు ప్రమాదాలు కానీ ఎటువంటి వైద్య సదుపాయం కావాలన్నా మనకు ముందుగా గుర్తొచ్చే నెంబర్ 108. ఈ ఉద్యోగులు ప్రస్తుతం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద దీక్ష ధర్నాకు దిగారు. అసలు వీరి సమస్యలు ఏంటో వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎందుకు ధర్నాకు దిగారు? సార్ మేము గత నెల 21వ తేదీన ప్రభుత్వ కలెక్టర్ కార్యాలయాలన్నింటికి కూడా మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మాకు చాలా కాలాలు బట్టి మాకు సుదీర్ఘమైన కాలం బట్టి మాకు సమస్యలు పరిష్కరించలేదు. ఆ సమస్యలు ఏంటంటే యాజమాన్యం మారినప్పుడు, ప్రభుత్వం మారినప్పుడు ఉద్యోగులకు రావాల్సిన ఏవైతే ఉన్నాయో ఇంక్రిమెంట్స్, తర్వాత గ్రాడ్యుటీ, తర్వాత లీవ్ ఎన్కేస్మెంట్ ఇవి కూడా ఇవ్వకుండా 3 సంవత్సరాలు దాటితే మీరు పనిచేస్తారు, తర్వాత పనిచేయరు అని చెప్పి వచ్చిన కంపెనీ అలా 3-4 సంవత్సరాల నుండి వెళ్ళిపోతుంది. ఆ విధంగా ఎంప్లాయీస్ అందరం చాలా ఆర్థికంగా నష్టపోతున్నాము. దాన్ని ఈ ప్రభుత్వ కాంట్రాక్టర్ల విధానం రద్దు చేసి ప్రభుత్వాన్ని 108 సర్వీస్ని నిర్వర్తించాల్సిందని చెప్పి మేము కోరుతున్నాము. అలాగే 2017లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా సర్వీస్ని గుర్తించి మాకు నెలకి 4,000 రూపాయలు సిఎఫ్ఎంఎస్ ద్వారా జీవో నెంబర్ 49 విడుదల చేసి ప్రతి ఉద్యోగి ఖాతాలో 4,000 రూపాయలు జమ చేసేవారు. అది ఇప్పుడు మొన్న వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని రద్దు చేసింది. మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన ఆరోగ్య సీఈఓ గారు కూడా మా సేవలను గుర్తించి మాకు మళ్ళీ ఆ జియోఎంఎస్ 49 పునరుద్ధరించి ప్రతి ఉద్యోగ ఖాతాలో 4,000 రూపాయలని వేయాలని చెప్పి కోరుతున్నాము. అలాగే కోవిడ్ సమయంలో మేము మా ప్రాణాలు తెగించి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నాము. ఈ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మొండి వైఖరి ఎందుకు నశిస్తున్నాయో మాకు సరైన మార్గం చూడలేదు. యాజమాన్యాలు మీరు మాకు పనిచేయదు, మాకు సర్వీస్ అయిపోతుంది, మీరు దీనికి అర్హులు కాదని చెప్పి ఇలా చెప్పి మాకు మొండి చేయి చూపిస్తున్నారు. అలాగే ఎంప్లాయీస్ తాలూకా పిఎఫ్ ఏదైతే ఉందో అది ఉద్యోగ కొంత, తర్వాత యాజమాన్యం కొంత చెల్లించవలసి ఉంది. మేము 12 గంటలు ఓన్లీ ఆన్ డ్యూటీలో ఉంటాం. ఇంకా దిగి టైంలో ఏమైనా కేసు వస్తే 14 గంటలు 15 గంటలు కూడా అవుతుంది. దీనివల్ల ఉద్యోగస్తులందరూ తీవ్రంగా అనారోగ్యం పాలవుతున్నారు. దీన్ని 8 గంటల పని విధానం చేయాలని చెప్పి కోరుతున్నాము. మీరు చెప్పండి, అంటే చాలా ఏళ్ళుగా మీరు పనిచేస్తున్నారు 108 సేవలో. అంటే ఏ ప్రమాదం జరిగినా, ఎటువంటి విపత్తు జరిగినా ఫస్ట్గా అందరికి గుర్తొచ్చేది 108లే. సో మీరు ప్రైవేట్ ఉద్యోగులుగానే కొనసాగుతున్నారు, ఏంటి మీరు డిమాండ్? సార్, మేము ప్రైవేట్ ఉద్యోగులమా లేదా కాంట్రాక్ట్ ఉద్యోగమా అనేది గవర్నమెంట్కి క్లారిటీ లేదండి. దానితో మాకు కూడా క్లారిటీ లేదండి. మేము ఏదైనా సరే ఈ మెడికల్కి సంబంధించి పోస్టులు కానీ పడేటప్పుడు వెళ్తే మీకు మాకు ఏమిటి సంబంధం, మీరు ఏ దీంట్లో వచ్చారు అనేటట్టుగా చూస్తున్నారు తప్ప దానికోసం మేమన్నమాట ఇప్పుడు ఉద్యోగ భద్రత అనేది అడుగుతున్నామండి. ఈ ఉద్యోగ భద్రత లేని కారణంగా క్వాలిఫికేషన్స్ ఉన్నప్పటికీ కూడా మాకన్నమాట ప్రభుత్వ ఉద్యోగాల్లో తీసుకోవట్లేదు. అయితే దాన్నే ప్రభుత్వ ఉద్యోగాల్లో మమ్మల్ని కానీ తీసుకున్నట్లయితే దానికన్నమాట కొంత అవకాశం అనేటటువంటి కొంతమందికైనా సరే అవకాశం అనేది ఉంటుందండి. వీటితో పాటుగా ప్రతి కంపెనీ అంటే కార్పొరేట్ కంపెనీకి అన్నమాట వీళ్ళు దారాదత్తం చేస్తున్నట్టు ఉందండి. అంటే ఇంత ముందు అన్నమాట కొంత పర్సంటేజ్ కార్పొరేట్ కంపెనీ ఇచ్చేది, ఎక్కువ పర్సెంట్ గవర్నమెంట్ అనేది స్పాన్సర్ చేసేది. కానీ ఇప్పుడు మొత్తం అన్నమాట 100కు 100% కూడా గవర్నమెంట్ నిధులే ఇస్తుంది. అయితే దీనికి తోడు అన్నమాట గవర్నమెంట్ సొమ్ము పోతుంది, ప్రజలకు అన్నమాట పూర్తిగా న్యాయం అనేది జరగట్లేదనే ఉద్దేశంతో మేము పూర్తిగా గవర్నమెంటే ఈ 108 సంవత్సరం అన్నమాట నిర్వహించాలనేసి హృదయపూర్వకంగా కోరుతున్నామండి. మరియు 49 జీవో గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 49 జీవో ద్వారా మాకు 4,000 రూపాయలు అన్నమాట అకౌంట్కి అన్నమాట డైరెక్ట్గా వేసేవాళ్ళండి. దాన్ని కూడా ప్రజెంటు ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, అంటే వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నమాట దాన్ని పూర్తిగా మానివేశారు. ఆ తర్వాత ఈ కొత్త కంపెనీ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ వచ్చిన తర్వాత అది రాకుండా పోయిందండి. దాన్ని కూడా పునరుద్ధరించాలనేసి మీడియా పూర్వకంగా గవర్నమెంట్ని ప్రజలను కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ. చెప్పండి, మీరు ఇప్పుడు ఎంతమంది ధర్నాలో కూర్చుంటున్నారు? అంటే మీరు చాలా ముఖ్యమైన పాత్ర, అంటే ఎందుకంటే వైద్య వృత్తి తర్వాత ఏదైతే 108 సేవలు ఏవైతే ఉన్నాయో చాలా ఇంపార్టెంట్. సో మీరు ఇప్పుడు విద్యలు బహిష్కరిస్తున్నారా ఏంటి అసలు? అంటే ఈరోజు మా దుస్థితి ఎలాగున్నదంటేనండి సార్, ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉండే సర్వీస్ మాది. మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ కూడా దిగమింగుకొని మేము సర్వీస్ని ప్రజలకు అందిస్తున్నాము. మరి ఎన్నిసార్లు గవర్నమెంట్కి కానీ మేనేజ్మెంట్కి కానీ
ఆఖరికి ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి కూడా మా సమస్యలు నేరుగా కూడా తెలియచేయటం జరిగింది. మేము ఈ సర్వీసులను 19 సంవత్సరాలు బట్టి చేసాం, 20వ సంవత్సరం కూడా వస్తుందండి. మమ్మల్ని ఏంటంటే ఆర్థికంగా నష్టపరుస్తున్నారు, మా శ్రమ దోపిడీ చేసుకుంటున్నారు. మాకు ఏదైనా సమస్య ఉన్నదని అంటే అసలు మీరెవరు, మీరు అసలు మీకు మాకు సంబంధం లేదనేసి అసలు ఎందుకు పనికిరా అంటరాని వాళ్ళలాగా మమ్మల్ని అయితే ఈ ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు గట్టా చూస్తున్నాయి. అయితే ఒకటి తప్పనిసరి పరిస్థితుల్లోనే పలు పర్యాయాలు గవర్నమెంట్ అధికారులకు కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కానీ అందరికీ కూడా పలుమార్లు మా సమస్యలను తెలియజేశాము. ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోని పరిస్థితి వల్ల అంటే ఈరోజు తప్పనిసరి పరిస్థితుల్లోనే మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు కానీ పరిశీలించకపోతే మాత్రం తప్పనిసరిగా మేము సమ్మెకు వెళ్తామని తెలియజేస్తున్నాం. చెప్పండి, మీరు అంటే సంస్థలు మారుతున్నప్పటికీ ఉద్యోగుల పరిస్థితి అయితే రోజు రోజుకి దయనీయంగా మారుతుంది. అంటే మీరు ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తున్నారు, ప్రభుత్వానికి కూడా ఏమి భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నారు? గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే కనీసం 3 ఏళ్ళు లేదంటే మ్యాక్సిమం 5 ఏళ్ళు పనిచేస్తే వాళ్ళు పర్మనెంట్ చేయాలి. అనేక మందిని క్యాజువల్గా తీసుకొని శాశ్వత స్వభావం ఉండే పని ఏదైనా పర్మనెంట్ చేయాలని చెప్పేసి చట్టాలు ఉన్నాయి. అదేవిధంగా సమాన పనికి సమాన వేతనం, ఒకే పని ఒకే రకమైన వివిధ రకాల వర్కర్స్ పనిచేసినా సరే సమాన వేతనం ఇవ్వాలని చెప్పేసి చట్టాలు ఉన్నాయి. వాటిలో ఏవిని అమలు చేయట్లేదు. మిగతా రంగాల్లో అమలు చేయకపోయినా ఓ మాటలో చెప్పాలంటే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఓ మాటలో రాత్రి కూడా నిద్ర లేకుండా పనిచేసే రంగం ఈరోజు 108. అటువంటి 108 సంబంధించి వాళ్ళకు కూడా ఈరోజు కనీస వేతనాలు ఇచ్చే దీంట్లో కానీ, సమాన పనికి సమాన వేతనం ఇచ్చే దీంట్లో కానీ, ప్రధానంగా పర్మనెంట్ చేసే పనిలో కానీ వీళ్ళే 3 ఏళ్ళకి ఒకసారి టెండర్స్ ఇచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చి ఇష్టారాజ్యంగా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు తీసుకుంటామని చెప్పేసి ఎవరేస్తూ ఉన్నారు. కాబట్టి కాంట్రాక్ట్ వర్కర్స్ కాబట్టి గ్రాట్యుటీ కూడా ఇవ్వమని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు విశాఖపట్నంలో కాదు దేశంలో ఎక్కడైనా సరే 5 ఏళ్ళు పనిచేసిన ఏ వర్కర్కైనా సరే గ్రాట్యుటీ వర్తిస్తుంది. కానీ 10 ఏళ్ళు పనిచేసినా, 20 ఏళ్ళు పనిచేసినా, 25 ఏళ్ళు పనిచేసినా సరే రిటైర్ అయిన వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వట్లేదు. యాక్సిడెంట్ చనిపోయినా సరే కనీసమైన నష్టపరిహారం ఇవ్వట్లేదు. కాబట్టి రాష్ట్రంలో మిగతా వర్కర్స్ అందరికీ కనీసం కాంట్రాక్ట్ కార్మికులు, క్యాజువల్ కార్మికులు గుర్తించేవి కూడా ఈరోజు 108 ఉద్యోగులు గుర్తించట్లేదు. ఎప్పటికైనా సరే పర్మనెంట్ చేయాలి, గవర్నమెంటే డైరెక్ట్గా జీతాలు ఇవ్వాలి. ఈరోజు నష్టపరిహారం చనిపోయిన వాళ్ళకి కానీ, తొలగించిన వాళ్ళకి కానీ గ్రాట్యుటీ ఇవ్వాలి. ఆ రకంగా 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి అధికారులకి, ప్రభుత్వానికి ఇప్పటికే తెలియజేసి ఉన్నారు. ప్రభుత్వం ఏమాత్రం స్పందించట్లేదు. అందుకని చెప్పేసి ఈరోజు నిరాదీక్ష చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా స్పందించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తే ఓకే, లేకపోతే ఈ నెల 25వ తారీఖు నుంచి పూర్తిగా సమ్మెలోకి వెళ్ళబోతూ ఉన్నారు. ఈ సమ్మెకి సిఐటి మొత్తం విశాఖపట్నంలో ఉండే 55,000 మంది వర్కర్స్ కూడా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం. మిగతా జిల్లా ఉండే రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు కూడా మద్దతుని కూడగడతాం. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే మొత్తం ఈ 108 కాదు మొత్తం ఆరోగ్య వర్కర్స్ అందరిని కూడా సమ్మెలో దిగుతాం. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఏదైతే ప్రజల ప్రాణాలు కాపాడేటువంటి సర్వీసులో ఉన్నటువంటి తాము 108 సిబ్బంది అయితే తమ ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వేడుకుంటున్నారు. సంస్థలు మారుతున్నప్పటికీ తమ జీవితాల్లో మార్పు రావడం లేదని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్య పరిష్కరించకపోతే భవిష్యత్తులో సమ్మెకు వెళ్తామని కూడా హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ నుంచి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.